శారీకి ఫాల్ వేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఆ ఫాల్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మనకి శారీ ఫాల్ ఇలా ఉంటుంది కదా, ఇది వాష్ చేసిన తర్వాత మనకి ముడతల్లాగా ఉంటుందండి. దీన్ని నీట్గా సాఫ్ట్గా చేసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని ఏంటి అంటే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ శారీని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు ఇలా పెట్టేసుకొని 10 ఇంచెస్ వరకు కూడా మీరు మార్కింగ్ చేసుకోవాలి. టేప్ తోటి మెజర్మెంట్ చూసుకొని కరెక్ట్గా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనము ఫాల్ అనేది స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ యొక్క ఎడ్జెస్ అనేవి అది ఇలా పెట్టేసుకొని చూడండి. ఇది ఫాల్ ఏంటి అంటే మనకి రాంగ్ సైడ్ అనేది క్రిందికి ఉండాలి ఫాల్కి. ఇప్పుడు ఈ రైట్ సైడ్ అనేది పైకి ఉండాలన్నమాట. ఇప్పుడు నెమ్మదిగా మనము శారీ పైన ఈ ఫాల్ పెట్టేసి ఇలా కనుక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. మనం ముందుగా ఏంటి అంటే శారీ ఫాల్ క్లీన్ అంటే వాష్ చేస్తాం కదా, తడిపిన తర్వాత ఎక్కువ ముడతలుగా ఉంటుందండి. అలాంటప్పుడు ఒక చిన్న టిప్పు, మనము ఆ శారీ ఫాల్కి కొంచెం వాటర్ తడిపేసి చేయితో కనుక సాఫ్ట్గా చేసేసి ఒక రోల్ లాగా చుట్టేసామనుకోండి, అది రోల్ లాగా చుట్టేసి ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి ఫాల్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇలా మనము స్లోగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనకి కింద కుట్టు బాగానే ఉంటుంది, కానీ శారీ పైన ఇంకొక కుట్టు వేస్తాం కదా ఫాల్కి, అది మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అది కనుక మీరు రాంగ్గా వేసారనుకోండి, కరెక్ట్గా వేయకపోతే మనకి శారీ క్రింద ముడతల్లాగా వచ్చేస్తుంది, అంటే ఒగ్గులుగా వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మిషన్ యొక్క పాదం ఉంటుంది కదా, ఈ పాదాన్ని ఇలా పైకి ఎత్తేసి ఇలా ఇటువైపుగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి మళ్ళీ మిషన్ పాదం ఎత్తేసి చూడండి, నీడిల్ని కూడా నీడిల్ అలానే ఉంచండి, కానీ పాదం ఎత్తితేనే మీకు అక్కడ కరెక్ట్గా వస్తుంది. ఇలా పాదం ఎత్తేసి ఇప్పుడు మళ్ళీ మనము స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీరు క్రింద ఫాల్ స్టిచ్ చేసినంత ఫాస్ట్గా కనుక ఇక్కడ స్టిచ్ కనుక చేశారనుకోండి, మీకు ముడతలు అనేవి చాలా ఈజీగా ఒగ్గులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. శారీ మొత్తాన్ని కూడా క్రింద కూడా నీట్గా తీసుకొని ఇలా మొత్తం చూసుకోవాలి. కిందన ఏమైనా క్లాత్ పడుతుందా లేదా అది కూడా చూసుకొని ఇలా నెమ్మదిగా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఉన్నాయండి. అంటే ఫ్రంట్ పార్ట్ అవ్వచ్చు, బ్యాక్ పార్ట్ అవ్వచ్చు, ఫ్రంట్ పార్ట్ డాట్స్ అవ్వచ్చు, ఏ సైజ్ వరకు ఎలా డాట్స్ వేయాలి, ఏ సైజు వరకు బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా సింపుల్ మెథడ్స్తో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అక్క మీరు చాలా ఈజీగా చాలా సింపుల్గా కటింగ్ చెప్తున్నారు, బ్లౌజ్ కటింగ్ అయితే మీ ద్వారా నేర్చుకున్నానని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే మన ఛానల్లో బ్లౌజ్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో బుట్ట హ్యాండ్స్ అవ్వచ్చు, సో ఎలాంటి మోడల్స్ అయినా సరే మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఏమైనా హ్యాండ్స్ కటింగ్లో కానీ లేదా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కటింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏ సైజు వరకు మీరు బ్లౌజు అంటే ఎంతెంత మెజర్మెంట్ తీసుకోవాలి, షోల్డర్ అవ్వచ్చు, నెక్ అవ్వచ్చు, ఈ యొక్క ఆర్మ్ రౌండ్ అవ్వచ్చు, ఇవన్నీ ఎంత తీసుకోవాలనేది ఆల్రెడీ నేను ఒక బుక్ కూడా రెడీ చేసి పెట్టాను. ఎవరికైనా కావాలి అంటే నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు మోటివేషన్లా ఉంటుందండి. సో తప్పకుండా లైక్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి వస్తుంది.